శుభోదయం. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్ళిన సందర్భంలో ఏడుకొండలు ప్రకృతి అందాల వీక్షణానంతరం స్వామి దర్శనానంతరం నా మనసున కలిగిన భావాలను శ్రీవారి వర్ణనను కవిత రూపంలో మీ ముందుంచే ప్రయత్నం ఆస్వాదిస్తారని కోరుకుంటూ నా కవితను మొదలు పెడుతున్నాను. వక్షస్థితయై వ్యూహలక్ష్మి భక్తుల కోరికలను విన్నవించగా పద్మావతీ సమేతుడై తీర్చేడివాడు రమ్యమైన ప్రకృతి అందాల నడుమ సేద తీరుతూ తన రాకకై ఎదురుచూసే ఆర్తుల కొరకై మాడవీధుల్లో వేంచేసేడివాడు కర్మధ్వంసమునకై పాపనాశిని ఆకాశగంగలనందించి చక్రతీర్థమందు గో అన్నదానములాచరించ పావనులను చేయువాడు సృష్టి పోషకుడై అన్నమాచార్య కీర్తనల కథానాయకుడై కలియుగ ప్రత్యక్ష దైవమై వెలిసేడివాడు ఆ వెంకటేశరమణుడు. అటువంటి స్వామి దర్శన భాగ్యం మహదానందం. ఓం నమో వెంకటేశాయ.